గత 20 సంవత్సరాల నుంచి హెచ్సీఏలో కామన్ గా అవినీతి జరుగుతుందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సునీల్ బాబు. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. హైదరాబాద్ లోని అన్ని క్రికెట్ క్లబ్స్ పైన విచారణ జరగాలని కోరారు సునీల్ బాబు. రేపు జరగబోయే ఎక్స్టెండెడ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ను అడ్డుకోవాలని చెప్తున్న కార్డ్ సెక్రటరీ సునీల్ బాబుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి నిధుల గోల్మాల్ విషయంలో అయితే సిఐడి ఒక ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇప్పటికే జగన్మోహన్ రావుని హెచ్సిఏకి తీసుకెళ్లి తన క్యాబిన్లో ఉన్నటువంటి మొత్తం సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రావు ఆధ్వర్యంలోనే అసలు రేపు ఇంకొక మీటింగ్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ సెక్రటరీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సునీల్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సునీల్ గారు. హాయ్. అసలు క్రికెట్కి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఫౌండర్ని చేశారు. చేసిన తర్వాత చాలా వరకు నిధుల గోల్మాల్ అయింది. ఈవెన్ టికెట్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది సార్ హెచ్సిఓలో? అంటే ఇది గత 20 సంవత్సరాల నుంచి సేమ్ కరప్షన్ అనేది చాలా కామన్గా జరుగుతుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కరప్షన్ పైన గవర్నమెంట్ వేసిన ఈ విజిలెన్స్ కమిటీ దానికి వచ్చిన రిపోర్టు దాని ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. చాలా సంతోషమైన విషయం. మెయిన్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఈ కమిటీస్ అనేటివి 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్న కమిటీ, ప్రతి కమిటీ కూడా కరప్షన్లో ఉంది. ఎవ్రీ కమిటీ అన్ని కేసులలోనే ఉంది. కానీ దీని మూలం ఏంటి అంటే హైదరాబాద్లో ఉండే 217 క్లబ్స్. ఈ క్లబ్స్ అనేటివి దీనిపైన ఎగ్జామిన్ చేయాలి. నేను ఆల్రెడీ రాసినాను. అసలైన ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరగాలంటే ఇప్పుడు జరుగుతున్న సిఐడి ఇన్వెస్టిగేషన్ అయినా, లాస్ట్ టైం జరిగిన విజిలెన్స్ కమిటీ అయినా, ఇప్పుడు మళ్ళీ నిన్న ఈడీ ఎంటర్ అయింది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయినా, వీళ్ళందరూ ఈ ఏజెన్సీస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ క్లబ్స్ పైన జరపాలి. ఎందుకంటే ఈ క్లబ్సే ఈ మూల కారణం ఇవన్నిటికీ. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే రేపు ఏజిఎం అనేది ఎక్స్టెండెడ్ ఏజిఎం అని పిలిచినారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే ఏజిఎం 29 జూన్కి అయిపోయింది. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగానే ఏజిఎం అంటే ఇప్పుడు యాన్యువల్ అంటే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పేసి జరుగుతుంది. ఎస్జిఎం అంటే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ అని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మరి అయిపోయిందని మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? అదే కదా, ఇప్పుడు దాంట్లో ఏం మర్మం ఉంది, దాంట్లో ఏముంది, దాంట్లో ఎవరిని మీరు సేవ్ చేయడానికి రేపు ఏజిఎం పెడుతున్నారు? ఈ ఒంబుడ్స్మెన్ని, ఎథిక్స్ ఆఫీసర్ని ఎందుకు అపాయింట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 29th జూన్ చేసిన ఒక ఏజిఎంలో మీరు సిఏసి కమిటీస్ అవన్నీ వేసినారు. దాన్ని రాటిఫై ఎందుకు చేయలేదు పిలిచి? ఇప్పుడు అసలు అది చేస్తే హైదరాబాద్లో క్రికెటర్స్ కోసం పనిచేయాల్సిన సంస్థ ఇది. మీరు క్రికెటర్స్ కోసం ఒక కమిటీ వేస్తే దానికి రేపు ఇప్పుడు లీగ్స్ అవుతున్నాయి, లోకల్ లీగ్స్ అనేటివి జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఆ పిల్లలు అన్ని కేటగిరీ పిల్లలను సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం సెలెక్షన్ ప్యానల్స్ అవసరం లేదా? మీరు సిఎస్సిని ఎందుకు రాటిఫై చేయలేదు? మీరు చేయాల్సిన పని క్రికెట్ పైన పని చేయాలి. కానీ మీకు ఏది అనుకూలంగా ఉంది, మీరు దేంతో సేవ్ అవుతారు, మీరు ఏ కమిటీని వేసుకుంటే ఎవరికి ఏమొస్తుంది అనే లాభం కోసమే మీరు పనిచేస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు జరిగే మీటింగ్ ఈజ్ ఇన్వాలిడ్. రేపు కోరం లేదు. రేపు 4 మెంబర్సే ఉన్నారు 9 మెంబర్స్లో. మీకు మెజారిటీ లేదు. మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బైలాస్లోనే ఉంది. మీ దగ్గర మెజారిటీ లేకపోతే ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టాండ్స్ డిజాల్వ్డ్. ఇది ఇప్పుడు డిజాల్వ్ అయిన ఒక క్రికెట్ అసోసియేషన్. మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అసలు ఛాన్సే లేదు, అవసరమే లేదు. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే కోరం మీటింగ్ అంటున్నారు. కోరంలో మినిమం 5 మెంబర్స్ ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది? అది అసలు కోరం కింద తీసుకోరు కదా. కోరం కింద కాదు, నేను ఫస్ట్ బేసిక్ థింగ్ మీకు ఏం చెప్తున్నానంటే అసలు ఇది డిజాల్వ్డ్ అసోసియేషన్. ఇప్పుడు ప్రస్తుతం అసోసియేషన్ ఈజ్ అండర్ డిజాల్వ్డ్ అన్నమాట. ఎందుకంటే 4 మెంబర్లే ఉన్నారు కాబట్టి ఆటోమేటికల్లీ స్టాండ్ డిజాల్వ్డ్. బై డిఫాల్ట్ డిజాల్వ్డ్ బాడీ. అది నిర్ణయాలు తీసుకోవడం దూరం, అసలు ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఇప్పుడు నిర్ణయాలు కాదు. రైట్. ఇప్పుడు మీరు ఈ హెచ్సిఏ మొత్తం కూడా కార్యవర్గం చెల్లదంటూ కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. బీసీసీఐ కూడా దీనిపైన స్పందించాలంటూ కూడా ప్రభుత్వం తరపున కోరాలన్నట్టుగా కూడా తెలుస్తోంది. నేను చాలా యాక్చువల్గా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ చేయని ధైర్యము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఎందుకంటే నేను రాసిన లెటర్ పైన కూడా చాలా రియాక్షన్స్ వచ్చినాయి. ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియంతగా 20 సంవత్సరాల నుంచి కరప్షన్లలో వాళ్ళు ఏం చేస్తే చెల్లుతుంది అనే ధోరణిలో ఏదైతే ఉన్నారో దాన్ని అడ్డుకట్టు వేస్తూ ఒక విజిలెన్స్ కమిటీ వేసి దాని రిపోర్ట్ ఆధారంగా ఈరోజు అరెస్టులు జరిగినాయి, వాళ్ళపైన చర్యలు జరిగినాయి, వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ అనేది జరుగుతూ ఉంది.
ఇది చాలా అంటే చాలా శుభమైన వార్త ఫర్ ఆల్ ద క్రికెటర్స్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కోరేది దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికే ఆపకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దిశగా గవర్నమెంట్ పనిచేయాలి. నేను రాసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి బీసీసీఐకి ఒక లెటర్ రాసి దీన్ని డిజాల్వ్ చేసేసేసి డెఫినెట్గా ఒక కొత్త అసోసియేషన్కి దీనికి ఛాన్స్ ఇవ్వాలి. మేమే ఉన్నాం కంటెషన్లో లాస్ట్ 15 years నుంచి క్యాటే పనిచేస్తుంది జిల్లాలో, కాబట్టి మాకు ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్గా బీసీసీఐకి లెటర్ రాసి దీన్ని డిజాల్వ్ చేయాలి. నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చాలా బ్యూటిఫుల్గా స్టెప్స్ వన్ బై వన్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ దశలో పనిచేస్తారు. ఇప్పుడు డెఫినెట్గా బీసీసీఐ కూడా త్వరలో లెటర్ రాస్తారు. చాలామంది బీసీసీఐకి ఆల్రెడీ లెటర్ రాస్తారు అంటున్నారు. అది తప్పు, ఎందుకంటే ఐ హ్యావ్ రీకన్ఫర్మ్డ్ విత్ ద బీసీసీఐ అథారిటీస్. నో లెటర్ హ్యాస్ బీన్ సెండ్ ఫ్రమ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సో డెఫినెట్గా అది జరిగే అవసరం ఉంది, జరుగుతుంది కదా, 100% జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవచ్చు. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకొని దీన్ని డిజాల్వ్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ద స్టేట్ సొసైటీస్ యాక్ట్. స్టేట్ సొసైటీస్ యాక్ట్ అంటే యు ఆర్ ఆన్సరబుల్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో డెఫినెట్గా ఇప్పుడు యునానిమస్ బాడీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యునానిమస్ బాడీ అంటే మేము ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, మీరు ఊరుకోవాలి, మేము కరప్షన్ చేస్తాము, 100 కోట్ల రూపాయలు తినేసేస్తాము, సంవత్సరాలు క్రికెట్ కానివ్వము అంటే అన్యాయాన్ని ఏ గవర్నమెంట్ అయినా ఊకోదు కదా. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఆన్సరబుల్ టు ద పీపుల్, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. వాళ్ళకి అన్యాయం జరిగితే డెఫినెట్గా రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్. అండ్ నేను అనుకునేది అంటే బీసీసీఐ కూడా దీంట్లో చొరవ తీసుకుంటుంది. వాళ్ళు కూడా డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. నాకు కొన్ని సూచనలు ఉన్నాయి. 100% బీసీసీఐ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ద పిక్చర్ వెరీ సూన్ టు టేక్ స్టెప్స్ ఇన్ పనిషింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కరప్ట్ కమిటీస్. ఎస్, ఇంకొకటి సార్, అంటే ప్రతి ఈ అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు కూడా సిఏసి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీయే సెలక్షన్ చేస్తుంది. మరి అలాంటి కమిటీని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు చెప్పినట్టుగా ఎథిక్స్ కమిటీ అని ఇంకొకటి అని ఎందుకు చేస్తున్నారు ఇట్లా? మరి వాళ్ళు ఏదో కవర్ చేసుకోవడానికి చేస్తున్న తొందరపాటు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరమే లేని దాన్ని ఎందుకు మీరు ఆ తొందరపడి ఒంబుడ్స్మెన్ని ఎథిక్స్ ఆఫీసర్ని ఇస్తున్నారో అర్థం కాలేదు నాకు. మీరు ఈ తొందరపాటు ఏదో కమిటీస్ వేసి ఇట్లా చూపిస్తారన్నా అట్లీస్ట్ కొద్దిగా నిజాయితీ అనేది కనబడేది. దీంట్లో మీరు ఏదో దాగున్నది, దాన్ని ఇంకా బయటికి రానియద్దు అనే అవకాశం ఉంది. లేకపోతే ఏదో కొంతమంది వ్యక్తులకు దీనివల్ల లాభ పొందుతుంది అనేదే సూచనలు పోతున్నాయి యాక్చువల్గా. సో డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని ఆపాల్సిందే. గవర్నమెంట్ రేపు మీటింగ్ కూడా కానివ్వకుండా ఆపాలని నేను కోరుతున్నాను గవర్నమెంట్ని. సో అంటే సిఏసి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీని వేయకుండా ప్రతి అంటే 14 years నుంచి రంజీ ట్రోఫీ వరకు కూడా సిఏసి అనే మొత్తం సెలక్షన్ చేస్తుంది. అలాంటి సెలక్షన్ బాడీని నియమించకుండా ఓబెండ్మెన్ అని లేకపోతే ఎథికల్ కమిటీ అని చెప్పి ఎథిక్స్ కమిటీ అని ఇలాంటివన్నీ వేస్తూ ఉన్నారంటే లోపల ఉన్నటువంటి ఇంకా ఆ హెచ్సిలో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప అసలు ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన అయితే జరగలేదు. ఇక జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అలాగే బీసీసీఐ కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా ఫౌండర్ అండ్ సెక్రటరీ క్యాట్ సంబంధించినటువంటి సునీల్ బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంతోష్తో విజయ్, బిగ్ టీవీ, హిమాయత్.